హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం నడుము నొప్పి, బ్యాక్ పెయిన్. దీన్నే మెడికల్ భాషలో లోవర్ బ్యాక్ పెయిన్ అని అంటూ ఉంటాము. ఈ నడుము నొప్పికి గల కారణాలేంటి, వాటికి సంబంధించిన చికిత్సా విధానాలు ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. వెన్నుపూసలో మొత్తంగా ఉండేటువంటి ఎముకల సంఖ్య 33 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలు నడుం భాగంలో ఏమైనా స్థానభ్రంశం చెందినా, అంటే కొంచెం పక్కకు జరిగినా, ఒత్తిడి ఎక్కువగా అయినా, స్పీడ్ బ్రేకర్లు కుదుపుల పైన ఎక్కువగా డ్రైవింగ్ చేసినా, లేదా బరువులు ఎక్కువగా లిఫ్ట్ చేసినా నడుం పైన ఒత్తిడి అధికంగా పడుతుంది. దానివల్ల నడుములో ఉండేటువంటి ఎముకలు L4, L5, S1 అనేటువంటి ప్రధానమైన ఎముకల మధ్యన డిస్క్ అనేది స్థానభ్రంశం చెందుతుంది. ఈ వెన్నుపూసలో ఉండేటువంటి ఎముకల మధ్యన మెత్తటి పదార్థం ఉంటుంది. దాన్ని మనం డిస్క్ అని అంటాము. ఇది మనకు లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. అంటే ఫ్రిక్షన్, కుదుపుల నుంచి, గాయాల నుంచి, వీటి నుంచి మనకు అది రక్షణగా ఉంటుంది. నడుం పైన అధికంగా ఒత్తిడి పడ్డప్పుడు ఈ డిస్క్ అనేది కొంచెం పక్కకు జరిగి విపరీతంగా నొప్పి వస్తుంది. ఎందుకంటే అది డిస్క్ పక్కకు జరిగినప్పుడు పక్కన ఉండేటువంటి నరాల పైన ఒత్తిడి అధికంగా పడుతుంది. ఆ నరం పైన ఒత్తిడి పడ్డప్పుడు నడుము గుండా నొప్పి అనేది కిందికి బటక్స్ రీజన్కి, తొడ భాగానికి, పిక్కలకు, పాదాల వరకు ఆ నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని మనం సయాటికా నొప్పిగా చెప్తూ ఉంటాము. అయితే ప్రధానంగా ఈ నొప్పి అనేది ముందుగా నడుము నొప్పితో కూడి ఉంటుంది. అంటే నడుము నొప్పి వచ్చిన తర్వాత సయాటికా నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎటువైపైనా రావచ్చు. ఎడం పక్క కావచ్చు, కుడి పక్క కావచ్చు, ఎటు పక్కైనా కావచ్చు. సో ఈ కంప్లైంట్స్ యొక్క కండిషన్ని మనం లంబార్ స్పాండలైటిస్ అని అంటుంటాము. ఇక ఇదే లక్షణము మెడ భాగానికి వచ్చినట్లయితే సర్వైకల్ స్పాండలైటిస్ అంటాము. నడుము నొప్పి ఈ విధంగా తీవ్రంగా ఉంటూ నెలలు, సంవత్సరాల తరబడి కూడా మనకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఈ కారణాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా కాల్షియం లోపం ఉన్నప్పుడు కూడా నడుము నొప్పి అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ డి లోపం వల్ల కూడా నడుము నొప్పి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి ఫ్రాక్చర్లు, అంటే వెంట్రుక మందం పగుళ్ళు, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అని అంటాము. సన్నటి వెంట్రుక మందం పగుళ్ళు వెన్నుపూసలో ఉన్నప్పుడు కూడా నడుము నొప్పి అధికంగా ఉంటుంది. ఈ నొప్పితో పాటు తిమ్మిర్లు, మొద్దుబారినట్టుగా అనిపించడము, ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ అనిపించడము, సూదులతో గుచ్చినట్టుగా నొప్పి అనిపించడము, మంటగా అనిపించడము, పడుకున్నప్పుడు విపరీతంగా నొప్పి ఉండడము, నడుస్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి భరించలేని నొప్పి ఉండడము, కూర్చొని లేచేటప్పుడు నడుము నొప్పి అధికమవ్వడము, ఈ లక్షణాలన్నీ కూడా లంబార్ స్పాండలైటిస్లో అధికంగా కనిపిస్తాయి. అయితే ఈ స్పాండలైటిస్ లక్షణాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దండి. ఈ సమస్య మనకు ఒక 10-15 రోజులకు మించి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని కలవాలి. దానికి అనుగుణంగా పరీక్షలు చేయించుకొని మందులు వాడాలి. హోమియోపతిలో వీటికి శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. మనం తాత్కాలిక ఉపశమనానికి చేసేటువంటి నడుం బెల్ట్ వాడుతుంటాం. లంబోసాక్రల్ బెల్ట్, ఎల్ఎస్ బెల్ట్ అని అంటాము. ఈ బెల్ట్ వాడినప్పటికీ కూడా కొంతమందిలో తాత్కాలికంగా తగ్గినట్టుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది వాడడం వల్ల చర్మ సమస్యలు కూడా రావచ్చు. సో ఈ లక్షణం ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది అని అంటే మాత్రము ఖచ్చితంగా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. ఈ మందులు కాస్త రెగ్యులర్గా మనం వాడినామనుకోండి, భవిష్యత్తులో నొప్పిని నివారించిన వాళ్ళం అవుతాము. అలాగే ఇది కాంప్లికేట్ కాకుండా, అంటే సర్జరీ వరకు వెళ్లకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొందరిలో నడుము నొప్పి అధికమైపోయింది అని డిస్కెక్టమీ అనేటువంటి సర్జరీ చేస్తుంటారు. లేదా డిస్క్ ప్రొలాప్స్కి సంబంధించినటువంటి సర్జరీలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా సర్జరీ చేయించుకున్న వ్యక్తులకు కూడా కొంతకాలం పాటు బాగుంటుంది. ఆ తర్వాత నొప్పి మళ్ళీ విపరీతంగా అవుతూ వస్తుంది. అలాంటి వ్యక్తులకు మనకు మళ్ళీ సర్జరీ అనేది అక్కర్లేకుండా హోమియోపతి మందులు కాస్త రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. కాకపోతే మంచి అనుభవజ్ఞులైన డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడండి. ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. మీలో ఎవరికైనా ఈ సమస్య మొండిగా ఎక్కువ కాలంగా ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మన నంబర్ కాల్ చేయండి. మెడిసిన్స్ అనేవి మీరు క్లినిక్ వచ్చినా సరే, లేదా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా కూడా మనకు సప్లై అవ్వబడుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో రేపు మనం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.